రాజకీయాల్లో ఎంత జుగుప్సాకరం అంటే ఒకరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు మీడియా సమావేశం పెట్టి, బహుశా ఆయన పుట్టినరోజేమో, బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సెప్టెంబర్ 20 ఏప్రిల్ 20 ఎప్పుడో 420 ఏదో ఒక రోజు ఏం చేశాడంటే బయటకు వచ్చి, అంటే అది మనిషి జన్మ కాదో మనకు తెలియదు. ఆయన ఏం మాట్లాడాడు తెలుసా? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు పంది కొవ్వు చేపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి జనాలకి తిని భక్తులకి ప్రసాదం పెట్టాడు అని చెప్పి మాట్లాడాడు. నువ్వు మాట్లాడదయ్యా, వీళ్ళకి బాగా పరీక్షల్లో హై స్కూల్లో అక్కడ ఇక్కడ గోడ దూకి శిల్పులు అందిస్తాం అలవాటు అనుకుంటా, వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి. ఎంత దుర్మార్గం అది. వెంటనే మీ ఊళ్ళో బుర్రకథలు ఉంటాయా కదా? పండగ ఇదివరకు వచ్చాయిగా, చూశారు ఎవరన్నా? బుర్రకథ చూసే దాంట్లో ఒక ఆయన చెప్తా ఉంటాడు, కథ చెప్తా ఉంటాడు. తొమ్మిది పక్కన కొడతా ఉంటారు ఎవరు, ఏమంటారు వాళ్ళని బుర్రకథలు కొట్టేవాళ్ళని? పేరు తెలీదా? ఎవరు పెద్దవాళ్ళు లేరు ఇక్కడ? ఆ డోలక్ బ్యాచ్ పక్కన ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క బీజేపీ వాళ్ళు. ఈ మాట అనగానే వెంటనే ఇది దుర్మార్గం, కిరాతకం, దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలుపుతారా అని చెప్పి గబగబా కాషాయ బట్ట కట్టేసేసి వెంటనే ఉన్న తెల్ల బట్టలు తీశాడు, పసుపు రంగు బట్టలు వేసాడు, దుర్గగుడికి వెళ్ళిపోయి మెట్లు కడిగేశాడు. సరే నువ్వు వెళ్ళిదా తీసుకొద్దా, షూటింగ్లో ఉన్నాడు, వెళ్ళి తీసుకురా. మెట్లు కడిగేసేసి రొప్పుతా ఆయాసపడతా ఒగురుస్తా మెట్లు ఎక్కినట్టున్నాడు. ఎక్కి మళ్ళీ దిగి వ్యాన్ ఎక్కి తిరుపతిలో ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అని పెద్దగా రంకెలేసి అరుపులేసి, అసలు మా హిందూ మతాన్ని జగన్మోహన్ రెడ్డి ఇట్ట చేస్తున్నాడు, అసలు దేవుణ్ణా ఇదా అన్నాడు. అదొక్కటే కాదు, వెంటనే ఏం చేశారు తెలుసా? ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇద్దరు కలిసి గుళ్ళో పూజారులందరినీ పిలిచేసి వెంకటేశ్వర గుళ్ళో బంగారు బావి పక్కన కొండ మీద బంగారు బావి పక్కన యాగశాలలో మొత్తం హోమాలు చేసేశారు. హోమాలు ఏంటి అని చెప్తే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి హోమం అయిన తర్వాత, ప్రెస్ మీట్ పెట్టాల ముందు హోమం అయిన తర్వాత 10 మంది బ్రాహ్మలు పండితులు మొత్తం పక్కనేమో ఈవో జేఈఓ కెమెరాలు పుచ్చుకుని ఆ హోమం దగ్గర బయలుదేరి మాడవీధులంతా సంప్రోక్షణ, నీళ్లు చల్లుకుంటా, యజ్ఞంలో నీళ్లు చల్లుకుంటా. ఇంకోటి పూర్ణాహుతిలో దాన్ని గడ్డి చుట్టి చేస్తారు, దాన్ని ఆ అగ్నిని గుడి చుట్టూ తిప్పుతా, నేల మీద అంటే అగ్నితో కాలుస్తా, అంటే అపవిత్రం అయిపోయింది. మొత్తం గుడి అంతా తిప్పి మొత్తం ఎక్కడైతే దేవుడి ప్రసాదం వంట చేస్తారో పాకశాల మొత్తం సంప్రోక్షణ. ఆ దీపపు గడ్డితో చేసిన కడ్డిని, దర్భగడ్డి, దాన్ని తిప్పుతా, ఆ నేల మీద కొడతా. అలాగే ప్రసాదం తయారైన తర్వాత స్టోర్ చేసేటువంటి స్టోర్ రూములోకి వెళ్ళి అక్కడ సంప్రోక్షణ. అది అయిపోయాక మహాద్వారం దగ్గర సంప్రోక్షణ, లోపల గుడంతా సంప్రోక్షణ చేసి ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని? దేవుడి ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసింది, అలాగే దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది, అందుకని అపవిత్రం అయిపోయింది. ప్రసాదం తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రసాదం తిన్నటువంటి కోట్లాది మంది భక్తులందరూ కూడా అపవిత్రం అయిపోయారు. మీరందరూ గుడిని సంప్రోక్షణ చేశాం, గుడిని పవిత్రం చేశాం. గుడికి జరిగినట్టు గుళ్ళో కూడా ఆవు కొవ్వు, అది గొడ్డు కొవ్వుతో పంది కొవ్వుతో ప్రసాదం వండిన పాకశాలని, గుడిని మొత్తం గుళ్ళో పంచిపెట్టారు కాబట్టి గుడినంతా సంప్రోక్షణ చేశాం. మీరు కూడా మీ నోళ్ళు మీ ఒళ్ళు కూడా చెడిపోయింది, అపవిత్రం అయిపోయినాయి. ఇది నేను అబద్ధం చెప్పట్లా, ప్రెస్ మీట్లో మాట్లాడారు. కాబట్టి మొత్తం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు సాయంత్రం పూట 6 గంటలకి తలారా స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత
6 గంటలకి దీపారాధన చేయండి. దీపారాధన చేసి క్షమామంత్రం చదవండి. ఓం నమో నారాయణాయ, ఓం భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ అని పఠించండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే గొడ్డు కొవ్వుతో పంది కొవ్వుతో చేసిన ప్రసాదం మీరు తిన్నారు కదా, మీకు తినిపించాడు కదా, అప్పుడు మీరు శుద్ధి అయిపోతారు. మీరందరూ కూడా శుద్ధి అయిపోయి మళ్ళీ మీరు దేవుణ్ణి పూజించవచ్చు అని చెప్పి మాట్లాడారు. ఇది యథార్థం. ఇవాళ కోర్టు ఏం చెప్తాం? సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం ఛార్జ్షీట్ వేసింది? ఎంతకన్నా పాపం కొట్టలేదు. దాంట్లో గొడ్డు కొవ్వు కానీ లేదా పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలవలేదు. ఇది అబద్ధం అని చెప్పింది. చెప్పింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఢిల్లీ వాళ్ళు కాదు, 3 ఇక్కడ వాళ్ళే ఉన్నారు. ఇదంతా చేశారు కదా. మరి ఈ పాపపు మాటలు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలుక మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? ఇంత పాపం చేసినటువంటి లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి, హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రజల నమ్మకాన్ని, భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా తిప్పక్కర్లేదా? పొల్లు దండాలు పెట్టిస్తా. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు కడిగించక్కర్లేదా? మెట్లన్నీ వీళ్ళకి ఒళ్ళంతా వాతలు పెట్టాలా పెట్టక్కర్లేదా? ఏం చేస్తే ఈ పాపాలు పోతాయి? అంటే ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. అంటే రాజకీయం కోసం, తుచ్చమైన రాజకీయం కోసం, ఈ కక్కుర్తి, ఈ అధికారం కోసం దేవుడిని అడ్డం పెట్టుకోవటం, దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవటం, భక్తుల మనోభావాలను అడ్డం పెట్టుకోవటమా? ఇవాళ వీరొక్కలే కాదు, వీరి మాటలను నమ్మి, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి చాలామంది ప్రవచనకారులు, చాలామంది కాషాయ బట్టలోళ్ళు, ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది, ఒక ఆవిడ రైల్లో. ఆవిడెవరు? బీజేపీ ఆవిడయ్యా, ఎవరో పేరు తెలియదులే. హైదరాబాద్లో రైలు ఎక్కి భజన చేసుకుంటూ, అమ్మో జగన్మోహన్ రెడ్డి కలిపేశాడు భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళందరినీ ఏం చేయాలి? కోసి దేవుడు నిజంగా దేవుడు అని వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష వేసి కారం పెట్టద్దు అసలు దేవుడు. ఒళ్ళంతా చీరేసేసి వంకాయ చీరినట్టు, మనం గుత్తి వంకాయ కూర ఉన్నట్టు ఒళ్ళంతా చీరేసి కారం పెట్టాలా పెట్టక్కర్లేదు? వీళ్ళకి ఇంత దుర్మార్గమా? వీళ్ళు ఇంత కిరాతకమా? ఇవాళ ఈవో శ్యామలరావు గారిని ఏం చేయాలి? తను ఈవోగా ఉన్నాడు. ఈ వెంకయ్య చౌదరిని ఏం చేయాలి? ఈ పాపం చేసినటువంటి వీళ్ళు, ఈ పాప ప్రచారాన్ని చేసిన వాళ్ళు, పైగా సంప్రోక్షణ చేస్తారు అని చెప్పి, హోమాలు చేశాం, వాస్తు పూజ చేశామని చెప్పని ఏం చేయాలి? ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. వెళ్ళిపోతే జనమే చొక్కి చంపేస్తారే, దాని గురించి కాదా? దేవుడు వేసేటువంటి శిక్షకు మాత్రం మీరు తప్పుకోలేరు. కోర్టులు తప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టినటువంటిది కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన ఇవాళ ముఖ్యమంత్రి ఆ కేసులు మూసేసుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి వేసే శిక్షణ మాత్రం పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈవో శ్యామలరావు కానీ, లేదా వెంకయ్య చౌదరి కానీ తప్పుకోగలరా అని అడుగుతున్నాను. ఇవాళ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లేదా వెంకటేశ్వర స్వామిని
కొలిచేటువంటి ఒక భక్తుడిగా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇంటికి పోవాలాక్కర్లేదా అని అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవ మతాన్ని, భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని ఇంత నీచంగా మీరు ఆడుకున్నందుకు, నీచానికి ఒడిగట్టినందుకు మేము నారా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా వారి పదవులకి రాజీనామా చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ జోహార్ వైఎస్ఆర్.